పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని తేలిపోయింది. అసలు భూసేకరణ జరగకుండానే పనులు చేపట్టారని చేసిన ఆరోపణలో నిజం లేదని స్పష్టమైంది. కేసీఆర్ హయాంలో భారీ ఎత్తున భూసేకరణ చేసి రైతులకు పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు మొదలుపెట్టినట్లు తేటతెల్లమైంది. కేవలం మిగిలిన కాల్వ పనులు పూర్తి చేస్తే ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుంది. ఈ పథకం పూర్తి చేస్తే ఎక్కడ కేసీఆర్ కు పేరొస్తుందని రేవంత్ రెడ్డి అసత్య ప్రచారం చేశారని రూఢి అయింది. కేసీఆర్ సర్కారుపై బట్టకాల్చి మీద వేసేందుకు సొంతగడ్డకే ద్రోహం తలపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డిపై చెప్పింది పచ్చి అబద్ధమని తేలిపోయింది. ఎప్పటిలాగానే అబద్ధాలను పదే పదే వల్లిస్తే నిజాలు అవుతాయని నమ్మిన రేవంత్ మరోసారి సొంత జిల్లా ప్రజలకు శటగోపం పెట్టే ప్రయత్నం చేశారు. 12,30,000 ఎకరాలకు నీళ్లందించే ఈ పథకాన్ని 30 నెలలుగా పడావు పెట్టారు. మరోవైపు ఈ జిల్లా ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఇదే ఎత్తిపోతల పథకంపై నేరుగా నల్గొండ జిల్లాకు నీళ్లందించేందుకు 1800 కోట్లతో డిండి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంప్ హౌజులు, రిజర్వాయర్ల నిర్మాణం కోసం కేసీఆర్ ప్రభుత్వం భారీ ఎత్తున భూసేకరణ చేపట్టి రైతులకు పరిహారం అందించిన తర్వాతనే పనులు మొదలుపెట్టిందని తేటతెల్లమైంది. ఈ ఎత్తిపోతల పథకం కోసం ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు తమ భూములను ఈ పథకం కోసం స్వచ్ఛందంగా ఇచ్చారు. నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద అంజనగిరి, ఏదుల రిజర్వాయర్ సమీపంలో తీగలపల్లి వద్ద నిర్మించిన పునరావాస కేంద్రాలను నిర్మించారు. మరోవైపు కరివెన రిజర్వాయర్లో భూములు కోల్పోయిన తండా ప్రజలు వచ్చిన నష్టపరిహారంతో ఏకంగా అక్కడి మాజీ ఎమ్మెల్యే పేరు మీద కాలనీని ఏర్పాటు చేసుకుని భూములను కొనుగోలు చేసి ఇవాళ కోటీశ్వరులయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మొత్తం 5 స్టేజీల ద్వారా 90 టీఎంసీలను వినియోగించుకోవాలన్న లక్ష్యంతో 12.3 లక్షల ఎకరాలకు నీళ్లందించే భారీ ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టుకు మొత్తం 27,081.95 ఎకరాలు అవసరం కాగా 26,950.97 ఎకరాలు సేకరించింది. చాలా చోట్ల భూసేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం అందించింది. ఇంత భారీ ఎత్తున భూసేకరణ చేసిన ఎత్తిపోతల పథకం ఇదే. గతంలో కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులన్నింటికీ కలిపి సేకరించిన భూమి అంతా కలిపినా ఈ ప్రాజెక్టు కోసం సేకరించిన భూమిలో 3వ వంతు కూడా లేదు. ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎత్తిపోతల పథకం కోసం ఇంకా 4,000 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని మరో అబద్ధాన్ని తెరపైకి తీసుకొచ్చారు. వాస్తవంగా ఈ ఎత్తిపోతల పథకానికి నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇంకా 128.75 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేయాల్సి ఉంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి భూసేకరణపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధమని తేలాయి. పాలమూరు ఎత్తిపోతల పథకంలో ప్రధానమైన నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్కు లింకుగా మారిన ఓపెన్ కెనాల్ను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని పూర్తి చేయలేదు. ఈ ప్రధాన కాలువ మొత్తం బండరాలతో కూడుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 1.3 లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని తొలగించారు. ఇంకా 30,000 క్యూబిక్ మీటర్ల రాయిని తొలగించి ఈ కాలువను పూర్తి చేస్తే నేరుగా నీళ్లు కరివెన రిజర్వాయర్ వరకు పంపింగ్ చేసుకునే అవకాశం ఉంది. ప్యాకేజీ నెంబర్ 3లో 8.5 కిలోమీటర్ల పొడవున ఈ కెనాల్ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పథకంపై పాదయాత్ర చేసి కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో హడావిడిగా పనులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరొస్తుందని ఏదో రకంగా బురద జల్లాలనే ఉద్దేశంతో భూసేకరణ అంశాన్ని తీసుకొని అక్కసు వెళ్లగక్కారు. అయితే ఇది పూర్తిగా అబద్ధమని తేలడంతో ప్రభుత్వం డేలమాలో పడింది. ప్రస్తుతం అంచనాలు పెరిగాయని, భూసేకరణ చేయాల్సి వస్తుందని, ఇంకా పనులు పెండింగ్లో ఉన్నాయని మభ్యపెడుతూ భారీ కుట్రలకు తెరలేపుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.